చదువుకునే పిల్లల మీద లాఠీలు లేచినాయి. యూనివర్సిటీని కాపాడుకునేందుకు కొట్లాడుతున్నోళ్ళ మీద సర్కారు ఇష్టం వచ్చిన తీరులా ఇరుసుకబడుతున్నది. ఓ దిక్కు విద్యార్థులు అడ్డం పడుతున్నా చెట్లు నరుకుతూనే ఉన్నారు. జీవాలు కూడా పోతున్నదని కంటబడి పెడుతున్నా భూములను గుంజుకునే ఉపాయం చేస్తూనే ఉన్నది. విద్యార్థులే కాదు, అటు మేధావులు ప్రొఫెసర్లు భూములు గుంజుకోవద్దని చెప్పినా సర్కార్ పోకట సర్కార్దే. అభివృద్ధి అంటే ఏమిటి? అభివృద్ధి అంటే కేవలం సంపద సృష్టినా? అభివృద్ధి అంటే ఫ్యాక్టరీస్ అయినా? ప్రకృతి పూర్తిగా నాశనం అయిపోయిన తర్వాత అభివృద్ధి వస్తే దేని కొరకు? ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కింద మీరు ఆ చెట్లను కూలగొడుతుంటే అసలు మాకెంత బాధగా ఉందంటే, పెద్ద వృక్షాలు అవి బుల్డోజర్లు పెట్టి కూలగొడుతున్నారు. ఏమిటి అసలు, ఏమి అభివృద్ధి ఇది? హైదరాబాదులో గింతగనం అవుతున్నా అటు సంటరోళ్ళు పట్టించుకున్న పాపాన పోతలేరమ్మా. సినిమా చూసినట్టే చూస్తాన్రు. ఇక తెల్లారు లేచి శుద్ధులు చెప్పే రాహుల్ బాబు ఈ అన్యాయం మీద నోరెత్తింది లేదు. అసలు నన్ను అడిగితే ఈ చెయ్యి పార్టీ బీజేపీ కూడా వలుక్కొని ఈ భూములకు ఎసరు పెట్టిర్రే అని అనిపిస్తున్నది. వల్ల అదాని అసుంటోళ్లకు కట్టెబెట్టే కుట్రేషన్ నడుతూనే ఉన్నది. కాదల్లా ఇప్పటికే మంచి గాలి లేక ఎన్నో పట్టణాలు అల్లాడుతున్నాయి. మన ఢిల్లీ కథ ఎట్లున్నదో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు హైదరాబాద్ను కూడా ఇంకో ఢిల్లీ లెక్క మార్చుడేందల్లా? ఆ కంపెనీలు ఈయనే పెట్టాలనా? యూనివర్సిటీ జాగాలనే కావాలనా? కథగాని అడవులు అసలుకే లేకుండా అవుతున్నాయి రా భగవంతా అని అంటే ఉన్న అడవిని కూడా ఎవరి కోసమో పొతం చేసుడేంది? భూములను అమ్ముకునుడేందుకు? జనాన్ని గోస ఉచ్చుకునుడేంది? ఇక ఇంకో దిక్కు మన బీఆర్ఎస్ పార్టీ ఈ యూనివర్సిటీ భూములను కాపాడేందుకు ముంగట పడ్డది. ఇక ఇటు తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీలు రోడ్ల మీదకి వచ్చినాయి. ఇక ఈ కొట్లాట ఢిల్లీ దాకా వాకింది. అక్కడి యూనివర్సిటీలు కూడా రోడ్ల మీదకి వచ్చినాయి. ఇక సోషల్ మీడియాలనైతే సేవ్ హెచ్సియు అని పెట్టి పోస్టులు పెడతానే ఉన్నారు. షెయి పార్టీ చేస్తున్న మోసాన్ని దునియా ముందు బయట పెడతానే ఉన్నారు. అరే కాదల్లా, గింతమంది గిన్ని తీర్లు చెప్తున్నా భూములను గుంజుకోవద్దని రోడ్ల మీదకి వచ్చిన ఈ సర్కారు మాత్రం నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్నట్టు ముంగిటికి పోతూనే ఉన్నది. ఇదెక్కడి కథ, ఇదేం కోసా? అరే ఈ షెయి పార్టీ వచ్చిన కాంచెల్లి ఒక్క ఇల్లు కట్టింది లేదు, ఒక్క మొలక నాటింది లేదు. కానీ కట్టిన వాటిని కూలగొట్టుడు, పెరిగిన చెట్లను ఇరగొట్టుడు, ఉన్న భూములను గుంజుకునుడు. హరే రామచంద్ర, ఇదేమి ప్రజాపాలన, ఇదేమి ఇందిరమ్మ రాజ్యం అని దుమ్మెత్తిపోతాండ్రు.